రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో డయేరియా కలకలం రేపింది. అతిసార వ్యాధితో ఇద్దరు మానసిక వికలాంగులు మృతి చెందారు. పాస్ మనోవికాస్ లో 70 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఇందులో 7గురికి డయేరియా సోకినట్లు నిర్ధారణ అయింది. వీరిలో 16 ఏళ్ల శేషాచలం, 30 ఏళ్ల గణపతి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మరో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో డయేరియా కలకలం రేపింది. అతిసార వ్యాధితో ఇద్దరు మానసిక వికలాంగులు మృతి చెందారు. పాస్ మనోవికాస్ లో 70 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఇందులో 7గురికి డయేరియా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వీరిలో 16 ఏళ్ల శేషాచలం, 30 ఏళ్ల గణపతి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మరో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. మనం చూస్తున్నాం తిరుపతిలో డయేరియా కలకలం రేపుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇద్దరు మానసిక విద్యార్థులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి, ఏపీలో ఇప్పటికే కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గత 20 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు వైద్య శాఖ అధికారులకు ఇవ్వడం జరిగింది. అంటే డయేరియా కేసులు ప్రధానంగా వాతావరణంలో వస్తున్న మార్పులు, లేదంటే గత కొద్ది రోజుల నుంచి కూడా అక్కడక్కడ వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో కలుషితమైనటువంటి వాటరే కాకుండా కలుషితమైనటువంటి ఆహారాలు ఇట్లాంటి ఏదైనా సరే తింటే వచ్చేటటువంటి రోగాలకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య శాఖ అధికారులు చెప్తున్న తరుణంలో కూడా ఇప్పటికే కూడా ఆయా జిల్లాల కలెక్టర్ కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఇవాళ తిరుపతి జిల్లాకు సంబంధించి ఒక పాస్ మనో వికాస్ అనేటటువంటి ఆశ్రమంలో దాదాపుగా 70 మంది మానసిక వికలాంగులు అక్కడ ఉంటారు. ప్రతినిత్యం కూడా అక్కడే ఉండి వాళ్ళు జీవన సాగిస్తూ ఉంటారు. అయితే ఇవాళ తెల్లవారుజామున ఒక 7 మందికి డయేరియా సోకినట్లు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, నిర్వాహకులు గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే చికిత్స పొందుతూ కాసేపటి క్రితం శేషాచలం 16 సంవత్సరాలు, గణపతి 30 సంవత్సరాలు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. మరో 5 మంది మాత్రం తీవ్రంగా ప్రస్తుతానికి మాత్రం చికిత్స పొందుతున్నారు. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.